ప్రభువా, ఇది ఎలా జరుగుతుందో మాకు తెలియపరచు అని ఆయన రాకడను గురించి శిష్యులు అడిగారు. యేసు ప్రభువారు ఏకాంతంగా ఉన్నప్పుడు కొందరు శిష్యులు నిరాకడను గురించినటువంటి గుర్తులు మాకు కావాలి ప్రభువా అనేటప్పుడు ఆయన రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, జనముల మీదకి జనులు లెగుస్తారు, భూకంపాలు వస్తుంది, మిమ్మల్ని మీ సహోదరులే అప్పగిస్తారు అన్నటువంటి మాటలు చెప్తూ యేసయ్య ఒక చిన్న ఉపమానం చెప్పారు. మన అంశం పేరు రాసుకోనండి, ఇంటి యజమానుని యొక్క రాకడ. చెప్పటం లేదు. యేసయ్యను అడిగారు శిష్యులు, ప్రభువా గుర్తులు చెప్పంటే ఆయన రాజ్యం మీదకి రాజ్యము. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అది ఏ యొక్క దేశంలో పడిపోతుందో, ఏంటి మీద పడిపోతుందో, ఏ షాపింగ్ కాంప్లెక్స్లో పడిపోతుందో తెలియదు. మన తెలుగు వారు కూడా వీడియోలు తీసి పెడుతున్నారు. కొన్ని ఎయిర్పోర్ట్లు కూడా మూసారు. నా ప్రభు చెప్పాడు, యుద్ధాలు జరుగుతుంది భూమి మీద. నా రాకడ సమయంలో భూమి మీద యుద్ధాలు జరుగుతుంది. అనేకుల యొక్క ప్రేమ కూడా చల్లారిపోతుంది. చెప్తూ ఆయన ఒక ఉపమానం చెప్పాడు. మన అంశం పేరేమిటి? మన యొక్క ప్రసంగం యొక్క అంశం ఏమిటి? ఇంటి యజమానుని యొక్క రాకడ. చెప్పండి, గట్టిగా చెప్పండి. మన ప్రసంగం అంశం ఏమిటి? ఇంటి యజమానుని యొక్క రాకడ. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన ఉపమానం చెప్పాడు. ఒక మనుషుడు, చూస్తారా, మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. జాగ్రత్తగా వినండి. ఆయన చెప్తూ ఆ కింద వచనాలు 1 నుంచి చదువుకుంటూ వస్తే ఆయన రాకడకు గుర్తులు చెప్పాడు. ఆయన ఆ రాకడకు గుర్తులు చెప్తూ ఆయన ఏమంటున్నాడు తెలుసా? జాగ్రత్త, మెలకువగా ఉండండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి అని చెప్తూ అక్కడ ఏమంటాడంటే, చదవమ్మా. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పనిని నియమించి మెలకువగా ఉండమని ద్వారా పాలకునికి ఆజ్ఞాపించి విల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలముండును. ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏమన్నాడు ఆయన? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఇక్కడ మనం చూసినట్లుగైతే ఆ 4 సమయాలను గురించి చెప్పాడు. ఆయన ఎన్ని సమయాల గురించి చెప్పాడు? ప్రొద్దుగుంకు వేళ, 2 అర్ధరాత్రి వేళ, కోడి కూసినప్పుడు, తెల్ల. ఇది బాగా గుర్తించుకోనండి. ఏది? 4. 1 ప్రొద్దుగుంకు వేళ, అర్ధరాత్రి వేళ, కోడి కూయు వేళ, 4 తెల్లవారు. ఈ 4 కాలాల్లో లేక ఈ 4 సమయాల్లో ఏ సమయాన్ని వస్తాడో. కాబట్టి ఏమంటున్నాడో తెలుసా? మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి, మీరు ప్రార్థన అనుభవం కలిగి ఉండండి అని చెప్తున్న సందర్భంలో ఇక్కడ మనం ఈ మాటల్లో ఆయన ఒక ఇంటి యజమానుడిగా ఆ ఇంటిని కొంతమంది దాసులకు అప్పగించి వారి యొక్క స్థాయికి తగినటువంటి పనులను ఆ ఇంటిలో చేయటానికి వారిని నియమించుకున్నాడు. ఆ ఇంటికి ఒక ద్వార పాలకుడిని ఆయన ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా,
జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడ ఎలాగుందంటే ఇంటి యజమానుని యొక్క రాకడ. చెప్పండి, ఇంటి యజమానుని యొక్క రాకడ. ఒక విల్లులో అనేకులను పనులు పెట్టి తన ఇంటిని వారికి అప్పగించి ఆ ఇంటిలో రకరకాలైనటువంటి పనులు ఉంది. ఆ పనులు చేయటంలో మీరు ఎలాగుండాలి? జాగ్రత్త, మెలకువ, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని చెప్తూ ఆయన అంటాడు, ఆ మనుషుడు, ఏ మనుషుడు? ఆ ఇంటి యజమానుడు, దేవుని యొక్క గృహము సంఘము, యేసు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చినటువంటి సంపాదించినటువంటి సంఘము ఎవరి గృహము? ఎవరిది? ఒక యజమానుడు ఉన్నాడు, సంఘానికి ఒక యజమానుడు ఉన్నాడు. ఆయనంట ఆ ఇంటిని దాసులకు అప్పగించి, ద్వారపాలకునికి అప్పగించి దేశాంతరానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేశాంతరం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీ హృదయాలు కలవరపడనివ్వద్దు, నేను వస్తాను, ఈ ఇంట్లో ఉన్నటువంటి వారందరిని కూడా తీసుకొని పోతానని చెప్పాడు. కాబట్టి ఈ ఉపమానములో ఒక మనుషుడు, ఇంటి యజమానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేశాంతరమునకు వెళ్ళాడు. దేశాంతరమునకు వెళ్ళడం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఆయన. కాబట్టి సంఘము ఏమి చేయాలంటే ఇక్కడ ఆయన ఏం చేశాడంటే ఆ ఇంటిని, చదువుతారమ్మా ఆ దాసులు, అక్కడ నుంచి చదవండి. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి, ఆగండి, ఆ మనుషుడు, ఏ మనుషుడు? ఇంటి యజమానుడు. మనం ఇంతవరకు పాడాం, నా తలంపులల్లా నా తపనంతా నీ చిత్తం చేయటమే. ఇంటిలో ఉన్న సంఘమంతా కూడా కాపరి, విశ్వాసులు, సువార్థికులు, సేవకులు అందరూ కూడా ఏమి చేయవలసినటువంటి వారు ఉన్నారు తెలుసా? ఆయన చిత్తము ఆ ఇంటిలో జరిగించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఈ ఉపమానంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, ఏ భాష మాట్లాడుతున్నాడంటే, ఏ పదాన్ని ఆయన ఉచ్చరించాడంటే, ప్రభు ఆ ఇంటిలో, ఏ ఇంటిలో? క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము అనబడినటువంటి ఇంటిలో దాసులను ఉంచాడు. ఎవరిని ఉంచాడు? దాసులు. చెప్పండి, సంఘములో దేవునికి దాసత్వం చేసినటువంటి పరిచారకులు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పౌలు అనేక పర్యాయాలు తన పత్రికలో నేను క్రీస్తు దాసుడిని అన్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా దాసుని యొక్క స్వరూపాన్ని ధరించాడు. ఆయన పరిచర్య చేశాడు, విరామము లేనటువంటి పరిచర్య చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దాసులు అంటే పిల్లరా, సేవకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారికి ఏమిచ్చాడో తెలుసా? వాణ్ణి పనిని నియమించాడు. ఈ రోజున సంఘములోకి వస్తున్న నీవు, నీ పని ఏమిటి? ఏ పని చేస్తున్నావు? యజమానుడు యొక్క రాకడలో నమ్మకముగా ఇంటిలో పని చేసినటువంటి వారిని మాత్రమే ఆయన గుర్తిస్తారు. జాగ్రత్త. ఆదామును కూడా దేవుడు సోంబేరిగా ఉంచాడా? ఏదైనా తోటలో మనం గడిచిన వారం ధ్యానం చేశాము. నువ్వు తోటను సేద్యం చేయాలి, తోటను కాయాలి. ఈ రోజున దేవుని ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారి ఆత్మీయ అనుభవాలను బట్టి, వారి ఆత్మీయ వెదుగుదలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడే కొన్ని పనులు చేయటానికి నియమించుకుంటాడు. ఇప్పుడు చెప్పాలి,
హల్లెలూయా. కొంచెం మెలకువగా ఉండాలి, మీరు పడుకుని పోవద్దు, మెలకువగా ఉండాలి, మెలకువలోకి రావాలి. అందుకే ప్రభు చెప్పాడు మెలకువగా ఉండండి. ఎందుకు చెప్తున్నాడు? మెలకువ, అప్రమత్తంగా ఉండాలి. ఎలా ఉండాలి? అప్రమత్తంగా ఉండాలి. ప్రైజ్ గాడ్. ఆ దాసులకు ఆయన ఏం చేశాడు? అధికారం ఇచ్చి ప్రతి వానికి, ఒకరికైనా ఒకరికా? ప్రతి వానికంటే ఇప్పుడు ఇది దేవుని యొక్క గృహము, సంఘము దేవుని గృహము. ఆ గృహములో ఉన్నటువంటి వారికి ఆయన ఏమిచ్చాడు? పాయింట్లోకి రావాలి. అది ఏమిచ్చాడు? అధికారం. మనం చాలా చేస్తున్నావా? అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటుంది సంఘం ఈ రోజున. తేడా వస్తుంది, సౌండ్ చూసుకొని చిన్నది వస్తుంది. దేవుడు చెప్పాడు, నేను మీకు అధికారం ఇచ్చాను. దయ్యాల మీద మీకు అధికారము, రోగుల మీద మీకు అధికారము. మీరు భూమి మీద దేన్నైతే బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది. మీరు భూమి మీద దేన్నైతే రిలీజ్ చేస్తారో పరలోకమందు అది నేను విడుదల చేస్తానని ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనమా ఆదాము పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని ఈ రోజున మానవాళ్ళందరి మీద ప్రభుత్వం చేస్తున్నాగా. ఏ అధికారం అయితే మీరు పోగొట్టుకున్నారో తిరిగి దాన్ని నేను ఇవ్వటానికి వచ్చానని ప్రభు వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. ఆదాము చేసిన పాపమును బట్టి మానవాళ్ళందరూ కూడా అధికారాన్ని కోల్పోయారు, పాపానికి లోనైపోయారు. నా ప్రభు వచ్చాడు, మరణమును జయించాడు. ప్రతి వ్యక్తి కోసం ఆయన ఏం చేశాడో తెలుసా? రక్తమును చిందించాడు. ఆయన రక్తము చేత విడుదల పొందిన మనమందరం కూడా, ఆయన ఇంటిలోకి చేరిన మనమందరం కూడా మనకు దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? అధికారం ఇచ్చాడు. చెప్పు, అప్పుల సమస్య ఉందా? అప్పుల సమస్య ఉందా? నువ్వు అధికారంతో చెప్పాలి, ప్రభువా నాకు అప్పుల సమస్య ఉంది, యేసు నామమున ఈ అప్పులు తీర్చే కృప నాకు దయచేయండి ప్రభువా. చెప్పండి. అప్పులు ఎగ్గట్టడం కాదు, అప్పులు తీర్చే కృప నాకు దయచేయి. నేను కష్టపడి సంపాదించినటువంటి సంపాదనను నువ్వు ఆశీర్వదిస్తే నేను ఈ అప్పును జయించగలను. దేవునికి స్తోత్రం. అనారోగ్యమా, షుగరు, బీపీ, ఇంకా రకరకాల క్యాన్సర్ వ్యాధి, వైద్యులకి అంతు చిక్కకపోయినటువంటి వ్యాధులతో బాధపడుతున్నావా? అయితే నువ్వు చెప్పాలా ఆ వ్యాధితో ఏమని? యేసు నామమున సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల కలుగునుగాకని ప్రకటించాలి. అధికారం ఇచ్చాడండి ఆయన. మనమేమో అధికారం పోయికొని భికారిలాగా, మనకి అధికారం దేవుడు ఇచ్చాడంటే మన గొప్ప కాదు, కృప. కృప మనకేం చేసిందంటే అధికారులుగా చేశారు. నువ్వు ప్రార్థన చేస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే ప్రజలకు స్వస్థత, గొప్ప విడుదల. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు పుల్లారా, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమిచ్చాడు? ఎవరికి? దాసులకి. అందరికి ఇచ్చారా? కొందరికి ఇచ్చారా? అమ్మ మీకుందా లేదా అధికారం? ఏ అధికారం ఉంది చెప్పండి? ఏ అధికారం ఉంది? యేసయ్య నామములో దయ్యాలు పారిపోతాయి. యేసయ్య నామాన్ని మనం ఉచ్చరించడం ద్వారా, ఆయన యొక్క శక్తి కలిగినటువంటి నామం ద్వారా మనకు గొప్ప అధికారం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని గృహంలోకి మనం వచ్చాము. ఒకప్పుడు దేవుని గృహానికి మనం దూరం అయిపోయాము. దేవుని గృహానికి మనం దారి తెలియకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్లో తప్పిపోయిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇంటిలోనికి మనకు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అధికారముతో పాటు కూడా పనిని కూడా, పనివారిని కూడా ఆయన ఏం చేశాడు? నియమించుకున్నాడు. ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఎక్కడ? మేము రక్షణ పొందిన తర్వాత, మేము రక్షణ పొందినటువంటి దినాల్లో విరామము లేనటువంటి సేవ చేసాం. సేవకుడితో కలిసి విరామము లేదు. పగలు సువార్త ప్రకటించడం, రాత్రులు వీధి కూటాలు పెట్టి మేము వెళ్ళినటువంటి సంఘములో మా సేవకుని దగ్గర అనుదినము వాక్యం నేర్చుకుంటూ పగలు ఆయనతో సువార్త, సైకిల్ ఉంటే సైకిల్, లేక ఇంకొక బండి ఉంది, హీరో మిస్టేక్ ఏదో ఉండేది, ఆ బండి పేరు నాకు తెలియదు కానీ చాలా పాతకాలపు బండి.
మా పాస్టర్ గారికి ఆ బండి ఉంటే ఆయన బండి మీద నేను లేక ఇంకొక యవ్వనస్తుని కూర్చోబెట్టి కొట్టమ్మ తల్లి పాత బస్టాండ్ దగ్గర 4 రోడ్ల జంక్షన్లో తలకలేదు రామ మందిరం దగ్గర కొట్టమ్మ తల్లి సైకిల్ షాప్ ఉంటుంది. అక్కడ సైకిల్ అద్దెకి తీసుకొని మా పాస్టర్ గారితో పాటు ఇంకొకరు ఉంటే ఆయన వెనకాతల కొంతమంది సైకిల్ అద్దెకి తీసుకొని సేవలో తిరిగినటువంటి అనుభవాలు కూడా నేను చెప్తున్నాను. అంటే నువ్వు వస్తూ ఆయన ఇంట్లోకి చేర్చబడిన తర్వాత నీకేమి ఇవ్వబడిందో తెలుసా? అధికారం ఇవ్వబడింది. 2 అక్కడ రాయబడింది, పనివారిని కూడా ఆయన నియమించుకున్నాడు. హల్లెలూయా. అంటే పాస్టర్ గారు ఎవరు పని చేయాలో తెలుసా? ఆయనకు అప్పగించిన ఆయన ఇంట్లోకి చేరినటువంటి వారందరినీ కూడా వారి కింద వారు దేవుని పరిచర్య చేస్తున్నారు. సంఘానికి కూడా దేవుడు ఏమిచ్చాడు? పనిని నియమించారు. అయ్యా మాకేం పని అని మీరు ఎప్పుడు చెప్పలేదు. పాస్టర్ గారు పిలుస్తే వస్తాం కదా పనికే. ఏంటి పని పాస్టర్ గారు ఇచ్చారా మీకు? దేవుడు ఇచ్చాడా? ఏమంటున్నాడు ఆయన? ప్రతి వానికి పనిని నియమించాడు. ఒకవేళ నువ్వు ఇంకా పనిలో లేకుండా నేను చలమని అయిపోతున్నావేమో, వద్దు. నీకు దేవుడు తన ఇంటిలో పనిని నియమించాడు. చాలామంది అనుకుంటున్నారు మేము ఆదివారం గుడికి వెళ్తే గొప్ప అనుకుంటున్నారు. గొప్ప కాదు, నీ ఇంట్లో ఆయన ఇంట్లో నిన్ను ఉంచాడంతే. ఆ ఇంట్లో ఉంటూ నువ్వు అధికారాన్ని ఉపయోగించుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దేనికి భయపడిపోకూడదు. కారణము నీకు అధికారం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు మనకేమిచ్చాడు తెలుసా? అధికారాన్ని. మీకు అర్థం అవటానికి ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక రోజున ఈ యొక్క సిగ్నల్ లైట్స్ దగ్గర ఒక ఆయన భిక్షం ఎత్తుకుంటున్నాడు. సిగ్నల్ లైట్లు పడింది. ఒక లాయర్ గారు ఆగారు అక్కడ. ఆయనతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తి కనిపించాడు. ఆయన వైపు చూశాడు, కారు దిగాడు, ఆయన మీద జాలి పడ్డాడు. చాలా చిరిగిపోయినటువంటి బట్టలతో ఆయన ఉన్నాడు. ఆయనను చూసి ఒక చెక్ బుక్ని తీసి దాని మీద సంతకం పెట్టి ఒక 5 లక్షలు రాసి ఇచ్చాడు ఆయనకి. ఇక నుంచి నువ్వు ఎప్పుడు కూడా ఈ స్థితిలో అమ్మా బాబు ధర్మం చేయండి అయ్యా అని ఆ చిరిగిపోయిన మురికి బట్టలతో ఇంక నువ్వు ఎప్పుడు కూడా కనిపించొద్దని చెప్పేసి ఆ చెక్ రాసి ఇచ్చాడు ఆయన. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన బ్యాంకులోకి వెళ్ళాడు. బ్యాంకు దగ్గర చూసేటప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. చాలా ఉన్నతనంగా ఉన్నటువంటి వారు ఆ బ్యాంకులోకి వెళ్ళి చూస్తున్నారు, కార్ల మీద వెళ్ళి చూస్తున్నారు. అయితే ఆయన అనుకుంటున్నాడు, నా వాలకం చూస్తే నాకు లోనికి రానిస్తారో లేదో. కాదు, నీ వాలకం కాదు అక్కడ తీసుకెళ్ళింది, నీ చేతిలో చూసావా? ఒక ఆయన సంతకం పెట్టించాడు చూసావా? దానిని బట్టి నీకు లోనికి వెళ్ళడానికి అధికారం ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా మనమందరం కూడా ఏమయ్యామో తెలుసా? అధికారము కలిగినటువంటి స్థితిలోకి మనం వచ్చాము. దేవునికి స్తోత్రం. ఆగండి, నన్ను చెప్పనివ్వండి. ఏమిచ్చాడు? గుండె పెట్టి ఇక్కడ గుండెలు పెట్టండి ఉంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పని చేసినటువంటి వారు ఎలాగ ఉండాలి తెలుసా? మనం పని చేసిన దేవుని పని. ఒక రాజకీయ నాయకుడు ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన ఏదైనా పని అప్పగించాలని ఎలా చేస్తాం? ఆయనకి మించినవాడండి మన ప్రభు. ఆయనకు భయపడుతూ చేయాలి పరిచర్య. మనకు అప్పగించిన పనిని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో చేయాలి. చెప్పండి, ఆయన ఏం చేశాడు? పనిని నియమించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ పని ఏంటి బాబు? నీ పని ఏంటి చెప్పు. ఒక్కొక్కరికి అడుగుతాను. దేవుని ఇంట్లోకి వచ్చావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు పని ఏమిటి? ఒకటి ప్రార్థన చేయడం. నేను రాశాను అదంతా కూడా. దేవుని పని అంటే ఏంటో దాంట్లో 2 పాయింట్లు కరెక్ట్గా చెప్పాను. ఇంకా దేవుని ఇంట్లో ఏం పని ఉంటుంది మనకి? చెప్పండి అమ్మా, చెప్పండి. ఆయన అంటున్నాడు, ఆయన అధికారం ఇస్తూ ఆయన ఏమిచ్చాడంట? పనిని నియమించుకున్నాడు. ఏ పని ఉంటుంది దేవుని ఇంట్లో? ఏ పని అమ్ముంటుందే?
బాబు ఏ పని ఉంటుంది? చాలా చాలా కరెక్ట్. చెప్పండి. కొంచెం బిగ్గరగా. స్తుతించడము, ఆరాధించడము, సువార్త చేయటం, పరిచర్య చేయటము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు 3 స్థలాల్లో పని చేయాలి. జాగ్రత్తగా విను, రాసుకో, ఇది రాసుకోండి. 3 స్థలాల్లో నువ్వేం చేయాలి? పని చేయాలి. పని వారిని నియమించుకున్నాడు. ఈ రోజున పనులకు దొంగలైపోయారు చాలామంది. దేవుని యొక్క రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా 3 స్థలాల్లో పని చేయాలి. చెప్పండి, ఇలా చూపించండి. ఇలా పైకెత్తండి, పర్లేదు. 3 ఇలాగెత్తనా? 3 2 చంద్రబాబు నాయుడు ఇలాగనే ఇస్తున్నాను, మీరు 2 కాదు 3 ఇలా ఎత్తండి. ఇలాగెత్తాను, అలాగా పైకెత్తండి, పర్లేదు. ఉంగరాలు చూస్తే అడుగుతాడు, సేవకాన్ని ఎత్తడం లేదు. 3 ఎన్ని స్థలాల్లో పని చేయాలి? ఇంటిలో చేర్చబడినటువంటి వారికి ఆయన ఏం చేశాడు? పనిని నియమించాడు. 1 ఎక్కడ పని చేయాలో తెలుసా? నువ్వు వెళ్తున్నటువంటి ఆ ఇంటిలో, దేవుని ఇంట్లో నువ్వు పని చేయాలి. ఇంటిలో, దేవుని ఇంట్లో పని చేయాలి. ఏ పని దొరికితే పని చేయి. అవకాశము దొరికితే తెల్లవారుజామున వచ్చి నీకు చాతనేనంటే నీ విశ్వాసానికి లేక నీ ఆత్మీయ ఎదుగుదల ఒక స్టేజ్ ఉంటుంది చూసావా? అందరిది ఒకే లెవెల్ ఉండదు, అందరం విశ్వాసమే. అప్పుడే నూతనంగా జన్మించినటువంటి శిష్యులు ఉంటారు, యవ్వన దశలోకి వచ్చినటువంటి వారు ఉంటారు, మధ్య వయసుకు వచ్చినటువంటి వారు ఉంటారు. ఇంకొకటి లాస్ట్ స్టేజ్. రేపో మాపో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 దశల వారికి సేవకుడు పరిచర్య చేయాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 1 ఎక్కడ పని చేయాలి? దేవునింటిలో ప్రార్థన చేయటము, సువార్త చేయటము, పేదలకు సహాయం చేయటము, దేవునికి మహిమ కలుగునుగా, కన్నీరు కార్చడము, విజ్ఞాపన చేయడం. 2వదిగా లోకములో పని చేయాలి. 1 దేవుని ఇంట్లో పని చేయాలి. 2వది ఇంటికి అవతల, ఇంటి ఆవరణంలో పరిచర్య ఉంది ఆయనకి. ఆయనను ఎరగకపోయినటువంటి వారు ఉన్నారు. వారికి వెళ్ళి వారి మధ్యన, అంటే ఈ సమాజానికి క్రైస్తవుడు రక్షణ పొందినటువంటి వాడు తన ఉన్నటువంటి దేశంలో, తన ఉన్నటువంటి ప్రాంతానికి మేలుకరముగా ఆయన పని చేయాలి. దేవునికి స్తోత్రం. సంఘం ఈ రోజున పాస్టర్ గారులందరూ కూడా ముందు నుంచి ఏం నేర్పించారంటే, సంఘానికి క్రమంగా రావటం, దశంభాగాలు ఇవ్వటం, కోటాలకు రావటం, ఈయన సువార్తకి వెళ్ళడం, అంతే. దాంట్లోనే బంధించారు వీళ్ళందరికీ. కానీ 2వది ఎక్కడ పని చేయాలో తెలుసా? సమాజానికి సేవ చేయాలి. దానిని ఏమంటారంటే, నా భాషలో సమాజానికి సేవ చేయడం ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? ఇంగ్లీష్ మీడియం ఏంటంటారు? సమాజానికి, లోకానికి సోషల్ వర్క్ చేయటం, సమాజ సేవ. దేవునికి స్తోత్రం. చెట్టులు నాటడము, దారికి వెళ్ళేటప్పుడు ప్రమాదాన్ని పొంచి ఉన్నటువంటి కొన్నిటిని వీలైతే నీ సొంత ధనముతో నువ్వు ఖర్చు చేసి ఆ మార్గాన్ని ఇతరులకు ప్రమాదం జరగకుండా నువ్వు పని చేయాలి. అంటే సమాజంలో నువ్వు పని చేయాలి, దేవుని ఇంటిలో పని చేయాలి. 3వది నువ్వు ఎక్కడ పని చేయాలి తెలుసా? నీ కుటుంబంలో పని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, జీవమని చెప్పు. ఎక్కడెక్కడ పని చేయాలి? 1 సంఘంలో పని చేయాలి. 2 సమాజంలో. పొల్యూషన్ ఎక్కువైపోయింది కాబట్టి మనము నివసిస్తున్నటువంటి దేశానికి మనం ఏం చేయాలి? ఆ లోకంలో కూడా మనం వారికి పని చేయాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఆల్రెడీ ఉచితంగా మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనిషి ఒక 10 మొక్కలు నాటితే ఎంత పొల్యూషన్కు కొంచెం మనం సేవ్ చేసినటువంటి వారం అవుతాం. మనం మంచి గాలి రావటానికి మనం ప్రయత్నిస్తున్నటువంటి వారం అవుతాం. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి మనకు అప్పగించిన పనిని ఎక్కడ చేయాలి? నీకున్నటువంటి సమాజంలో. కుళ్ళిపోయిందా కాలువలు, నిండిపోయిందా కాలువలు, అది కూడా చెప్పాను మా ట్రైనింగ్లో. అప్పుడు చెప్పిన మాటలు చెప్తున్నాను. ఇప్పుడు మేము వెళ్ళినట్టు బైబిల్ ట్రైనింగ్లో ఏం చెప్పేవారంటే,
ఆరోగ్యమును గురించి 5 కిలోమీటర్లు నడిపించేవారు మాకు రోజు 5 గంటలు లేపి. దేవునికి స్తోత్రం. మూడోది, ఎక్కడ పని చేయాలి? దేవుని ఎట్లంటే అలాగని మీరు ఉద్యోగాలు చేయడం మానేసి అది కూడా దేవుని పనిగా చేయండి. నా ప్రభు అంటున్నాడు, ప్రభుత్వాలకు లోబడడం, వారు నియమించినటువంటి అధికారులకు లోబడి ఉండటము, మీకు ఆయా స్థలాల్లో మీరు చేస్తున్నటువంటి పనిని కూడా దేవుని పనిగా మీరు భావించి చేయాలి. మీరు ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, అది దేవుడు మీకు అప్పగించిన పని అని మీ అధికారులకు లోబడి మీరు పని చేయాలి. మూడోది, ఎక్కడ పని చేయాలి తెలుసా? ఇంటిలో పని చేయాలి. చెప్పండి, ఎంతమంది ఇంట్లో పని చేసినటువంటి భర్తలు ఉన్నారు? చూడలేదు, చేస్తున్నావా? మంచిది, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా మంది భార్య భర్తలకి ఎక్కువ గొడవలు ఎక్కడ వస్తుందో తెలుసా? భార్య ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, భర్త విధానంగా ఉంటాడు. ఆలోచన ఒకటే కానీ విధానాలు వేరేగా ఉంటుంది, అర్థాలు వేరేగా ఉంటుంది. నేను చెప్తాను, జాగ్రత్త వినండి. కొన్నిసార్లు భర్త ప్రేమ ఎలాగ ఉంటుందంటే, జాగ్రత్త, కుటుంబం కోసం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రబ్బర్ బ్యాండ్ లాంటి వాడు. చెప్పండి, ఎవరి దగ్గర ఉంది రబ్బర్ బ్యాండ్? ఎవరి దగ్గర ఉందా అమ్మ రబ్బర్ బ్యాండ్ ఉంది? అందరు క్లిప్లే. దేవునికి స్తోత్రం. చాలాసార్లు భర్త ప్రేమ ఎలాగ ఉంటుందో తెలుసా? రబ్బర్ బ్యాండ్. చెప్పండి, రబ్బర్ బ్యాండ్. భర్త ప్రేమ ఎలాగ ఉంటుంది? దీంట్లో రబ్బర్ ఉంటుందా లేదా? సాగుతుందా? కొన్నిసార్లు భర్త ప్రేమ ఎలాగ ఉంటుందో తెలుసా? ఇలా పట్టించినట్టుగా. ఎలా ఉంటుంది? ఇలాగ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? ఏమైందో తెలీదు. అంటే దీనికి ఏ స్వభావం ఉంది? ముడుచుకుపోయే స్వభావం ఉంది. చాలామంది ప్రేమలు కూడా ఎలాగుందో తెలుసా? అమ్మ, మీరు అర్థం చేసుకుని వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. కొన్నిసార్లు వారు ఇలాగ ఉండగలరు, కొన్నిసార్లు కనుక ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడు. ఏమంది నీకు అర్థమవుతుంది. ఈ సాగకుండా ఇలాగ దగ్గరకు ఉండాలంటే బాబు ఎక్కువ సాగిపోయే అనుభవం మీకు ఉంది. అంటే రాత్రి 10 అయినా 11 అయినా ఎక్కడికో సాగిపోతున్నారు మీరు, ఎవరో లాగుతున్నారు మిమ్మల్ని. ఇలా ముడుచుకొని ఉంటే ఇంటిలో, కుటుంబంలో ఏం చేసినటువంటి వాడు అవుతావు? పని చేసినటువంటి వాడు. కొన్నిసార్లు భార్య ప్రేమ కూడా ఎలాగ ఉంటుంది తెలుసా? సముద్రం దగ్గరకు పోయి కొన్ని ఏదొస్తుంటుందమ్మా, అలలు ఇలా ఉప్పొంగించేస్తుంది ప్రేమ. ఎలాగా? ఇలా ఉప్పొంగిపోద్ది. ఏమన్నా నిన్న బాగానున్నావంటే నీరసం అయిపోయింది. మళ్ళీ కరెక్ట్ పైకి రావాలంటే చాలా ప్రయత్నాలు చేయాలి. మళ్ళీ ఏంటి అమ్మా, మీకు అర్థమవుతుందా? ఈరోజు ఎలాగుంటారు తెలుసా? అబ్బా, గుండె జారి గల్లంత అయిపోతాడు ఈయనకి. ఎప్పుడైతే ఇలా కెరటం పట్టిందో ఈయనకు గుండె జారిపోయి ఆ కెరటంలో గల్లంత అయిపోద్ది. తర్వాత తుస్సు. ఏది చెప్పటం లేదు? మీరు అలా లేరా? లేదండి, నేను వచ్చి ఇలాగ ఆగిపోయాను, ఆ కెరటం వచ్చి ఆగిపోయానంటే మరలా పడిపోయినటువంటి కెరటం బయటికి రావాలంటే ఏం చేయాలి? చెప్పాలి. నువ్వు సమయం ఖర్చు పెట్టాలి, ప్రేమ చూపించాలి, మృదువుగా మాట్లాడాలి. చెప్పండి, భార్య యొక్క శరీరం యొక్క నిర్మాణం వేరే, భర్త యొక్క శరీర నిర్మాణం వేరే. అవునా కదా? సిమెంట్ బస్తా ఇస్తే ఎత్తుకొని వెళ్ళిపోతావు, ఆవిడకి అక్కడ పడిపోతుంది. బలహీనమైనటువంటి నిర్మాణం అది. కాబట్టి పదం ఒకటైనా ఇద్దరు అర్థాలు చేసుకునేటప్పుడు డిఫరెంట్ అవుతుంది. కొన్నిసార్లు భర్త ఎలాగ అవుతాడో తెలుసా? మహర్షి పాత్ర పోషిస్తాడు. మహర్షి అంటాడమ్మా, ఏమంటారు? మహర్షి కదా, ముని. మహర్షులు అంటారు కదండి, గుహలోకి వెళ్ళిపోతారు. అదే మహర్షి అని అంటారు బాబు. మహర్షి కదా, యోగా కాదు, ఇదే కరెక్ట్ అని పదం. ఏంటి? మహర్షి. గుహలోకి వెళ్ళిపోతాడు.
ఫోన్ పట్టుకుని కూర్చుని పోతాడు, టీవీ చూస్తుంటాడు, చాలా సీరియస్గా ఉంటాడు. అప్పుడు 2 సార్లు అడగండి అమ్మాలకి ఏమైందని. మీరు 2 కంటే 3, 4 వెళ్ళారా, 10 వరకు వెళ్ళారా? అవి ముందున్నట్టు టీవీ అని బద్దలు అయిపోద్ది, చేతిలో ఉన్న ఫోన్ అయినా 2 సార్లు అడగండి ఏమైంది. అదేనమ్మా ప్రేమగా ఏమైంది అలాగున్నావా, ఏమైంది అలాగున్నావు అనేది ఒకటే, ఏమైంది అలాగున్నావు అంటే అదొకటి పదం ఒకటే, కానీ ఉచ్చరించేటప్పుడు అర్థం మారిపోద్ది. అమ్మా దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నా ప్రియ ఎక్కడ ఉన్నాం మనం? ఏ పనులు, ఎక్కడెక్కడ పనులు? దేవుని ఇంట్లో పని ఉంది, సమాజానికి పని చేయి, నీ ఇంటి కుటుంబానికి పని చేయి. నువ్వు పని చేస్తున్నటువంటి పనిలో కూడా దేవుడు నియమించినట్టు పనిగా చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనకు అప్పగించబడినటువంటి పనిని మనం ఏం చేయాలి? మనకు అప్పగించిన పనిని మనం ఏం చేయాలి? ప్రభు ఏమంటున్నాడు? మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి. అంటే ఇంటిలో, దేవుని ఇంటిలో నీకు అప్పగించబడిన పనిని ఏం చేయాలి? జాగ్రత్తగా నమ్మకముగా చేస్తే ఏమంటాడు ఆయన? ఫలా నమ్మకమైన దాసుడా దాసురాలా అని పిలుస్తాడు. ఒకటిలోనే ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చేశాడంటే, ఇంకా చదవండి అమ్మ. అధికారం ఇచ్చి పనిని నియమించి ఆ ఇంటికి ఎవరు ఉన్నారంట అమ్మా? హలో, ఆ ఇంటికి ఎవరు ఉన్నారంట? దేవుని ఇంటికి ఎవరు ఉన్నారంట? దేవుని ఇంటికి ఎవరు ఉన్నారంట? దేవుని ఇంటికి ఎవరు ఉన్నారంట? ఎవరు? వాచ్మెన్. ఎవరైనా వాచ్మెన్, మామూలు మెన్ కాదైనా వాచ్మెన్. రాత్రిం పగళ్ళు ఆయన ఇంటికి ఒక ద్వారపాలకుని నియమించుకున్నాడు. ఏంటి ఇంటికి, ఏ ఇంటికంటే ఇంటికి ద్వారపాలకులు పెట్టుకోరు, అవునా కాదా? కానీ ఈయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రతి సంఘానికి ఆయన నియమించుకుంటాడు తెలుసా? సంఘాలకి ద్వారపాలకుడు. ఎవరు చెప్పండి? ద్వారపాలకుడు అంటే ఆయన నిద్ర ఆహారాలను మానేసి రే అనక పగలనక ఆ ద్వారము దగ్గర కాపలా కాసినటువంటి వాడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు మన అంశం ఏమిటి? ఇంటి యజమానుని యొక్క రాకడ. ఆయన వెళ్ళడానికి ముందు ఇదంతా అమరుస్తున్నాడు. ఆ ఇంటికి ఎవరు నుంచాడు? ఆయన వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. దేనికి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత సంఘానికి ఎందుకో తెలుసా? ఆయన ద్వారపాలకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఆ ఇంటికి ఏముంచాడు? సంఘానికి ఎవరు? సంఘానికి ద్వారపాలకుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ద్వారపాలకుడు ద్వారము దగ్గర, ఆ ఇంటి దగ్గర దొంగలు రాకుండా చెప్పడం లేదు, తరుముతాడు. దేవునికి స్తోత్రం. 2, శత్రువులు రాకుండా తరుముతాడు. 3, సంఘములోకి దుర్బోధలు చేరకుండా, చొరబడినివ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించినటువంటి క్రీస్తు సంఘాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? దుర్బోధలు రానివ్వకుండా ఆయన కాపలా కాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు పుల్లారా, యేసు ప్రభు అన్నాడు, ఏమంటాడంటే, యోహాను సువార్త 10:3 చదవండి. యోహాను 10:3 అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. చదవండి 10:3. అతనికంటే ఎవరైనా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానంటే యేసుక్రీస్తుకి ఈ ద్వారపాలకుడు ఏం చేస్తాడంట? తలుపు తీయును. చదవండి. అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వారికి వెలుపలికి నడిపించును. ఎవరికి? దేవుని ఇంట్లో ఉన్నటువంటి వారికి కాపరి ఏం చేస్తాడంటే తెలుసా? వెలుపలికి, అంటే ఒక కాపరి యొక్క అధికారం క్రింద మనం ఏం చేయాలంటే వెలుపలికి వెళ్ళి సువార్త ప్రకటించి దేవుని ప్రేమను ప్రకటించే అనుభవం.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. ద్వారపాలకుని యొక్క పని ఏమిటో తెలుసా? ఇంటిని కంగాలు చేయకుండా కాపాడుకోవటము. ప్రైజ్ గాడ్. ఎందుకో తెలుసా? అందుకు అన్నాడు ఆయన, దేవుని యొక్క ఇల్లు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము. కాబట్టి పిల్లరా, ఇక్కడ ద్వారపాలకుని యొక్క పని ఏమిటో తెలుసా? ఇంటిలో ఒక చెత్త ఎవరైనా తీసుకొచ్చి చేస్తారేమో, ఇంటిని కంగాలు చేస్తాడేమో. సాతాను పని అదే కదా. ఏదైనా తోటలకు ఏం తీసుకొచ్చాడు? ఇది నిజమా అన్నటువంటి మాట ద్వారా వీళ్ళ హృదయాల్లో చెత్త వచ్చింది, చెత్తకు చోటిచ్చారు. కాబట్టి ఒక సంఘ కాపరి కూడా, సేవకుడు కూడా సంఘానికి ద్వారపాలకుడు. చెప్పండి, పాస్టర్ గారి యొక్క పని ఏమిటి? సంఘాన్ని ద్వారపాలకుడుగా కాయటము. ఆయన తన వెంట, అక్కడ రాయబడింది, ఆయన తన వెంట, ఒక కాపరి వెంట గొర్రెలు వెళ్ళాలి. ఆ గొర్రెలు కాపరి స్వరం వినాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఏదైనా తోటలో వేరే వ్యక్తి యొక్క స్వరం మీరు విన్నారు, పత్రమైపోయారు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నట్టు మీరు వాక్యం అయిపోలేదు. ఇంట్రెస్ట్ కదా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెత్త చెదారము లేకుండా ఏం చేస్తాడు? ఇంటిని చెత్త చెదారంతో నింపడానికి చూస్తాడా? ఒక 5-6 నెలలు వదిలేండి ఇంటిని కాపలదారులు లేకుండా. అనుభవం చెప్పండి. షఫా ఇడే ఒక 5-6 నెలలు ఇంటిని శుభ్రం చేయకుండా వదిలేండి. కాబట్టి సేవకునితో పాటు కూడా సంఘము దేవుని పని చేయాలి. అందుకే వాక్యం రాయబడింది, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని కాయడానికి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని. చదువుతారమ్మా ఆ మాటలు? 20వ అధ్యాయం 28. కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు మీకు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మీరును మందను గూర్చి జాగ్రత్త. ఏంటే పాస్టర్ గారు పని అంటే, మీరు దశంభాగాలు తీసుకురండి, మీరు బియ్యం ప్యాకెట్ తీసుకురండి, నేను తింటాను, నేను మంచి మంచి ఏటే అదే ఏటమ్మా పెళ్ళిళ్ళు కథ వేస్తారు కదా, బట్టలు ఏమంటారు? ఆ పెళ్ళిళ్ళు కథ అంత వేస్తారు కదా, పెళ్ళిళ్ళకి వేసింది. ఇంకొకటి కరెక్ట్ అయినట్టు పదం రాలేదు నాకు. ఇంకా ఇంకా ఇంకొంటుంది, ఇంకా 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 దగ్గరికి వెళ్ళాలి. చేరు అని కాదు, ఇంకా సూటు బూట్లు వేసుకొని రిచ్గా ఉండడానికి. రిచ్గా అవడానికి ఖర్చు పెట్టద్దు, రిచ్ అవ్వడానికి ఖర్చు పెట్టు. అర్థమవుతుందా? చాలా మంది డబ్బు ఉన్నోళ్ళ కనిపించడానికి శత విధానాలు ప్రయత్నాలు చేసి, వద్దా, డబ్బు ధనవంతుడు అవ్వటానికి ఖర్చు పెట్టు, దేవుని సేవ చేయటానికి ఖర్చు పెట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. రండి వాక్యంలోకి రండి. ఏమంటున్నాడు తెలిసే వాక్యం మనకి? మనము దేవుని గృహం అంట. మనం మీ దేహము దేవుని ఆలయం. దాంట్లోకి చెత్త చెదారం రానివ్వకుండా ద్వారపాలకుడు ఏం చేయాలి? ఎవరు పడతారు వచ్చాడమైనా చెప్పడం లేదు, నీ హృదయం అనే ద్వారానికి. అందుకే అన్నాడు కదా ఆయన, ఇదిగో హృదయం అనే తలుపును తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం వింటే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ద్వారపాలకుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, సంఘ సేవకుడు. ఆ సంఘములోనికి ఏం చొరబడినవాడు చెప్పాలి? ఏదైనా చోట్లకి ఎవరు చొరబడ్డాడు? ఈ రోజున సంఘములోకి దుర్బోధలు చేరడానికి శతవిధానాలుగా సాతానుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి దైవజనుడు, సంఘ సేవకుడు తనకు అప్పగించిన సంఘాన్ని
ద్వారపాలకుడుగా పని చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి మార్కు సువార్తకు రండి. ఇప్పుడు మార్కుకు రండి. అధికారము ద్వారపాలకుడికి నియమించి. పాస్టర్ గారు ఎలాగ ఉండాలంటమ్మా? మీరు ప్రార్థన చేయండి, మేము పడుకుంటాం అంటారు. మీరు కూడా మెలకువగా ఉండాలి. నేను బాగానే చెప్తున్నారు. పాస్టర్ గారితో పాటు సంఘం కూడా ఏం చేయాలి? మెలకువకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ పని ఏంటంటే మేము పడుకుంటాం, మేము ప్రార్థన చేస్తాం, మీరు పడుకుని ప్రార్థన చేస్తాం. అయ్యగారు మీరు ద్వారబంధాల దగ్గర ఉండండి అంటే అది కాదు. ఆత్మీయంగా నీ హృదయానికి కాపలదారుడు. ఆ సంఘానికి వస్తున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలోనికి చెత్త చెదారం రానివ్వకుండా, ఆ ఇంటికి బూజు పట్టకుండా, ఆ ఇంట్లో బొద్దింకులు చేరకుండా, కుళ్ళు కంప కొట్టకుండా ఏం చేస్తారో తెలుసా? మెలకువ కలిగి వారికి అప్పగించిన పని కోసం ప్రార్థన చేయాలి. చదవండి. హృదయ పాలకుడా నా హృదయ, ఎవరైనా ద్వారా పాలకుడా నా ద్వారా పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా. కలిసి పాడదాం. వడిలో పవలించే బిడ్డవలే తండ్రిని వడిలోనే వెతికినయ్యా. వేదన లేదు, శోధన లేదు, కలిసి వేదన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా, భయమన్నదే ఎందుకు భయం లేదు? నేను నన్ను ముట్టాలంటే, నన్ను టచ్ చేయాలంటే చెప్పాలి. ఆయనకు దాటి రావాలి లోనికి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రైజ్ గాడ్. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలరా, వాక్యం వింటున్నటువంటి నీవు నేను, మనల్ని ముట్టాలన్నా ద్వారపాలకుడు ఉన్నాడు. ఎందుకు భయం మీకు? ఎందుకు దిగులు పడిపోతున్నారు? దేవునికి మహిమ కలుగునుగా. చెప్తూ ఏమంటాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? ఆ ఇంటిని విడిచి వెళ్తున్నటువంటి ఇంటి యజమానుడు ఎవరైనా యేసయ్యా, ఆయన చెప్తూ అంటాడు, ఆయన వెళ్తున్నాడు కదా, వెళ్ళిన ఆయన ఎలాగొస్తాడో తెలుసా? ప్రొద్దు గుంకినప్పుడు వస్తాడు, అర్ధరాత్రి వేళ వస్తాడు, కోడి కూసినప్పుడు వస్తాడు, తెల్లవారు. ఈ 4 మళ్ళీ ఉంది. నేను చెప్తాను ఒక్కొక్కటి, మీరు విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం కలుగు. అయితే అవును, పర్లేదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్నుంది? ప్రొద్దు గుంకు వేళ, అర్ధరాత్రి వేళ, కోడి కూయు వేళ, 4 తెల్ల. ఈ 4 సమయాలలో ఎప్పుడు వస్తాడో తెలీదు. అయితే ఏం చేయాలి మనం? ఈ 4 సమయాలు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే జాగ్రత్తగా వినండి. ప్రొద్దు గుంకు వేలంటే సాయంత్రం. పగలంతా పనిచేసి సాయంత్రం అయ్యేసరికి ఆయన అంటున్నాడు, ప్రొద్దు గుంక వేళ వస్తాడేమో అంటే సాయంత్రం వేళ. సాయంత్రం సాధారణంగా మనుషులు ఏం చేస్తారు? సాయంత్రం వేళ ఏం చేస్తారు? పగలంతా పనిచేసి సాయంత్రం వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి రిలాక్స్. చెప్పండి. విశ్రమించడం, విశ్రాంతి తీసుకోవడం. ఈ లోక సంబంధమైన కార్యకలాపాలలో పడిపోయి, ఈ లోక బాధ్యతలంతా భుజాల మీద వేసేసుకొని ఆత్మీయ జీవితం మర్చిపోయి ఉంటారు. చూసావా ఆ స్థితి? పొద్దు గుంకు వేలంటే ఏంటి? పనులు చేసుకోవడం, సంపాదించుకోవడం, కష్టపడడం, అనేక విధాలుగా
నీ కొరకు, నీ కుటుంబం కొరకు సంపాదించి కష్టపడడంలో తప్పు లేదు. దాంట్లో పడిపోయి, దేంట్లో రిలాక్స్లో పడిపోయి, అది దేనికి చూపిస్తుందో తెలిసి చాలా మంది రిలాక్స్కి అలవాటు అయిపోయారు. చెప్పండి. రిలాక్స్ టైంలో వచ్చేస్తే, నువ్వు రిలాక్స్లో ఉండేటప్పుడు నా యేసయ్య వచ్చాడనుకో, రిలాక్స్, లేకపోతే రిలాక్స్. ఎప్పుడో పనిలోకి వెళ్ళి వచ్చాను, ఇక ప్రార్థన అయితే జాగ్రత్త. రిలాక్స్ స్థితిలో ఉంది ఈ రోజున సంఘాలు. నా ప్రభు చెప్తున్నాడు, నేటి సంఘాలు ఏమైపోయింది? రిలాక్స్. ఏమైపోయింది? కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, తింటున్నారు, కట్టుకుంటున్నారు, తిరుగుతున్నారు, సంపాదించుకుంటున్నారు. రిలాక్స్ టైంలో వచ్చేస్తాడు, జాగ్రత్త. అంటే ఈ రిలాక్స్ టైం ఎలా తెలుసా? పగటంతా పనులు చేసి ముగించుకొని ఇంటికి వచ్చి శారీరకంగా కొంచెం ఏం చేసుకుంటారు బాబు? రిలాక్స్. అలిసిపోయి ఉంటుంది శరీరం అప్పటికి. అప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, రండి ప్రార్థన ఉందని. వస్తారా? నిజం చెప్పండి, మీరు నిజంగా చెప్పండి. సారమ్మ గారు అందరికీ చెప్తున్నా, అమ్మ అందరికీ చెప్తున్నాను. పగలంతా సువార్త తిప్పాడు మొత్తం సువార్తకి. మళ్ళా సాయంత్రం ఉపవాస ప్రార్థన చేద్దాం రండి అంటే తల్లప్పి. మనం అర్థమవుతుందా? చాలామంది శరీర సంబంధమైనటువంటి రిలాక్స్లో పడిపోయారు. అప్పుడు వస్తే పరిస్థితి ఏంటి చెప్పు? అప్పుడు ఇంటి యజమానుడు ఆయన ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏమైపోయావు? ఏసీ వేసుకొని, సోఫా మీద టీవీ వేసుకొని, ఏంటి దసరా బుల్లోడు పాటలు వేసుకుని చూస్తావా? దసరా బుల్లోడు పాటలు వేసుకుని చూస్తుంది టీవీలోనే. అప్పుడు వచ్చాడు అనుకోని. అంటే ఆయన పొద్దు గుంక వేళ వస్తే చాలామంది శరీర సంబంధమైనటువంటి అలసటలో పడిపోయారు. దేంట్లో ఉన్నారు? ఏం మరి 2 రోజులు ప్రార్థన రాలేదంటే నేను అడుగుతాను. మీకు వదిలేస్తున్నాడు. మీకు నియమించాడు పని. మీ క్రమము చెప్పన దేవుని ఇంట్లో పని చేయడానికి చెప్పడం లేదు. చెప్పాలి. ప్రొద్దు కుంక వేళ చదవండి ఆ మాటలు. ఎవరు? ఇంటి యజమానుడు. ఏంటప్పుడు నీ పరిస్థితి? అయ్యా ఉండయ్యా, వచ్చేస్తాను, టీవీ బంద్ చేసి మా ఆయనకి చెప్పి వస్తాను అయ్యా అంటే ఊరుకుంటాడా? చాలామంది అక్కడ ఆరిపోయారు తెలుసా? చెప్పండి. ఇది రాసి పెట్టుకో. నువ్వు కష్టపడు, శ్రమపడు, విరామం లేని సేవ చేయి, వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి. కానీ పొద్దు గుంకు వేళ అన్నటువంటి ఒక సమయం ఒకటి ఉంటుంది. నీ శరీరము అలసటికి అలవాటు పడిపోయిందా, నువ్వు ప్రార్థన జీవితం నుంచి వెనకబడిపోతావు, ఆత్మీయ జీవితం నుంచి వెనకబడిపోతావు, సంఘ సేవ నుంచి వెనకబడిపోతావు. రెండోది అక్కడ రాయబడింది, అర్ధరాత్రి వేళ వచ్చును. అర్ధరాత్రి ఎలాగుంటుంది? అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి ఈ లోకమంతా కూడా ఎలాగుంటుందో తెలుసా? నిద్రలో ఉంటుంది. చెప్పండి. సంఘము దేవుణ్ణి తన ఇంట్లో ఉన్నటువంటి వారు 2 రకాలైనటువంటి నిద్రలు ఉంటుంది సంఘానికి. మనుషులకి ఎన్ని రకాలు ఉంటుంది నిద్రలు? ఏ నిద్ర? కొంతమంది సంఘానికి వచ్చి కూడా పడుకుంటుంది. ఇది ఒక రకమైనటువంటి నిద్ర. ఇది అందరూ రాత్రులు పడుకుంటే సంఘాలు కూడా వచ్చి పడుకుని పోతుంటారు. మరి ఈ నిద్ర ఏంటో నాకు తెలియలేదు. వాడు విశ్రాంతిని ఇస్తున్నాడు, రండి. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. 2 రకాలైనటువంటి నిద్రలు. మనిషి సాధారణంగా 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోతాడు. అంతేనా? చెప్పడం లేదు. మీరు ఎంత స్పీడ్గా చెప్తారో అంత స్పీడ్గా చెప్తారు. అర్ధరాత్రి మనుషుడు సాధారణంగా ఎన్ని గంటలు పడుకుంటాడు? 7 నుంచి, కొంతమంది అదే పని ఫోను ఆ దుప్పట్లో పెట్టి మరీను ఎంత టైం అవుతుందో తెలియదు. ప్రైజ్ గాడ్. అంటే పిల్లల అర్ధరాత్రి అంటే ఈ లోకమంతా నిద్ర ఉన్నటువంటి సమయంలోను బాగా కఠినమైనటువంటి చీకట్లో ఉన్నటువంటి సమయం ఇది.
ఇది పాపాంధకారానికి సాదృశ్యము. ఇంకా లోక సంబంధమైనటువంటి అంధకారంలో ఉంటే ఆయన వచ్చేస్తే నీ పని ఏమిటి, నీ పరిస్థితి ఏమిటి? దేవునికి మహిమ కలుగును గాక. మూడోది చదవండి, ఇంకొక సమయం ఉంది. ఏంటంట? గట్టిగా అమ్మా గట్టి చెప్పండి. ఒకటి, ప్రొద్దు కుంక వేళ వచ్చును, అర్ధరాత్రి వేళ వచ్చును, కోడి ఇక్కడే కదా ఒక ఆయన ఏసేవారు నాకు తెలియదు. ఈ సమయంలోనే పేతురు గారు ఏమన్నాడు? యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ, ఇది శోధనలో పడిపోయే సమయము. ఇది ఇంక చాలా మత్తుగా ఉంటుంది. దొంగలంతా ఈ టైంలోనే దిగుతారంట. మీకు అర్థమవుతుంది? ఆ టైం బాగా తెలిసా వెళ్ళరేటప్పుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కోడి కూసే టైం అంటే రాత్రి 3, అప్పుడు భలే పడుతుంది నిద్ర, తెలుసా? దేవునికి స్తోత్రం. అంటే శోధన సమయము. చెప్పడం లేదు ఏ సమయము? ఈ టైంలోనే పేతురు గారు ఏమన్నాడు? ఈ టైంలోనే ఏసెవరు? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అన్నారు, రాతి నేలలో పడిన వారు ఎవరనగా వాక్యమును సంతోషముగా అంగీకరించారు, కానీ వారు ఏరులు లేనందున కొంతకాలము నమ్మి శోధన కాలంలో తొలగిపోతారంటండి. లూకా సువార్త 8:13. త్వరగా ముగించేస్తున్నాడు. రాతి నేల యందు వారెవరనగా వాక్యాన్ని విన్నప్పుడు, అమ్మా వాక్యం విన్నటువంటి వారి యొక్క హృదయాల్లో ఎలాగుంటుందో ప్రభు పోలుస్తున్నారు. వాక్యం విన్నటువంటి వారిలో చదవండి. సంఘాల్లో ఎలాంటి వారు ఉంటారంట? సూపర్, మధురం, మైగారులో ఎవరు చెప్పలేరు. వాక్యం దున్నుకొని వెళ్ళిపోతున్నాడు. ఈరేవులుకుంటాడు ఈ పాస్టర్. నేను అలాంటి ప్రసంగాలు చేస్తున్నాను. ఒక రోజున అలాగే ఒక పాస్టర్ గారు సంఘంలో వాక్యం చెప్తున్నారు. చెప్తూ ఏడు చెప్తున్నాడు తెలియటం లేదు. ఈ విశ్వాసాలకు అలవాటు అయిపోయింది. ఈ పాస్టర్ గారు అలాగే చెప్పదు, ఒకదానికి ఒక సంబంధం ఉండదు, బుర్ర తినేస్తున్నాడని పాపం అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు చాలా ఉచ్చంగా చేసేస్తున్నాడు ప్రసంగం. కానీ ఒక ఆవిడ అలాగే మా చెల్లెమ్మలా కూర్చొని ఏడుస్తుంది. ఆవిడ మీరందరూ పోతే మనసు లేదని పిల్లరా ఆయన చాలా ఉచ్చంగా ప్రసంగం చేస్తున్నారు. అలిసిపోయిన ప్రసంగం చేశాయన. పాస్టర్ గారు అలిసిపోయిన తర్వాత ఆయన వచ్చారు, అన్న ప్రార్థన చేయండి. అమ్మ వీళ్ళందరికీ మారు మనసు లేదమ్మా, కానీ నీకైనా వాక్యం అర్థం, ఎందుకమ్మా ఏడ్చావంటే, అన్న నువ్వు నిలబడి చెప్తున్నట్టు చేప నేను తెచ్చాను, మీరు పక్కకి ఎప్పుడు వెళ్తారు అది పట్టుకొని మీకు అర్థమవుతుందా? హల్లెలూయా, అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగునుగా. చెప్పాలి. వాక్యం వినేటప్పుడు కొంతమంది ఎలాగుంటారంట చెప్పండి, బాగా చెప్పండి. సూపర్, హల్లెలూయా. ఆ ప్రేమ కుమార్ అయితే భలే చెప్తుంది. ఇంకా మీరందరూ ఒక పాయింట్ పెడతారు. హల్లెలూయా. కొంతమంది అంటే ప్రభు చెప్తున్నాడు చాలా సంతోషంగా వింటారంటే పాస్టర్ గారు అనుకుంటున్నారు సువార్తమ్మగా వాక్యం అర్థం అయిపోతుంది, మరియమ్మకి అర్థం అయిపోతుంది, రత్నమ్మకి అర్థం అయిపోతుంది, బర్ణబాకి అర్థం అయిపోతుంది, ప్రేమేలకు అర్థం అయిపోతుందని పాస్టర్ గారికి ఎందుకు వాక్యాలు చెప్పిస్తున్నారు. కానీ ఒక టైం వస్తుందంట, ఒక సమయం వస్తుందంట, కానీ ఏరు లేదంట వాళ్ళకి. చెప్పడం లేదు, ఏం లేదు, మొండిదే. కొంతమంది జుత్తు చూస్తే అమ్మా వీళ్ళు కొబ్బరి అరుగు రోడ్లు అమ్ముతారు, కొబ్బరి నూనె ఏర్లు. కొబ్బరి నూనె దశావతారాలకు సంబంధించినటువంటి రకరకాల పామెత్తున్నాడు రాసే జుత్తు రాడదని పాపుతున్నావు.
అక్కడ పెరగదు, నీ ఆత్మీయ జీవితం అది ఏళ్ళు పెరగదు. కారణం సూపరా. అంటే ఎవరిని భ్రమపరుస్తున్నావు నువ్వు? ఎవరిని భ్రమపరుస్తున్నావు అంటే అలాగ అనొద్దని కాదు. కొందరు ఉంటారంట అలాగా. ఎలాగా చెప్పండి అమ్మా, ఎలాగా? దానికి సరిగ్గా చెప్పండి. ఎలాగా? సూపర్, అదిరిపోయింది. కానీ చదవండి, కానీ ఏరు లేనందున కొంతవరకు వస్తారు, నమ్ముతారు. శోధన వచ్చేటప్పుడు చెప్పండి, నమ్ముతారు, సంతోషిస్తారు, వాక్యం వింటారు. కానీ శోధనలు వచ్చేటప్పుడు, శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, యేసయ్య తోడుండగా, మన యేసయ్య తోడుండగా, భయమేలవో సోదరా, నీకు భయమేలవో సోదరి. భయపడకు, భయపడకు, ప్రభు నిన్ను చెయ్యి విడువాడు. పాడాలి. భయపడకు, భయపడకు. కలిసి శోధనలు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. శోధనలు ఎన్నో వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, పాడాలి. శోధనలు ఎన్నో వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, మనసారా యేసయ్య తోడుండగా, మన యేసయ్య. పాడాలి. భయపడకు, భయమేలవో సోదరా, నీకు భయమేలవో. ప్రైజ్ గాడ్. శోధనలు వస్తుంది, శ్రమలు వస్తుంది. నువ్వు పుట్టేటప్పుడు రాలేదు అదంతా, అది మధ్యన వచ్చింది. మధ్యనే కొంతమంది కష్టాలు వస్తుంది, శ్రమలు వస్తుంది, భయపడిపోతుంది. మధ్యన వచ్చిందమ్మా. ఇప్పుడు మీకు ఒకవేళ మీకు ఉన్నటువంటి శ్రమలు కష్టాలు ఏదైనా వచ్చింది, మధ్యకాలంలో వచ్చింది అదంతా కూడా. కానీ ఒక సమయం ఉంటుంది, అదంతా నీ దగ్గర నుంచి పారిపోద్ది. శోధనను సహించినటువంటి వాడు ధన్యుడు. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. తెల్లవారినప్పుడు వచ్చును. ఇప్పుడు రాత్రి పోయింది, పొద్దు అర్ధరాత్రి వేళ పోయింది, పొద్దు ఇంకో వేళ పోయింది, కోడి కుయ్యు కాలం పోయింది. ఇప్పుడు ఏముందో తెలుసా? తెల్లవారు అంటే రాత్రి గతించిపోయింది, చీకటి గతించిపోయింది. అంటే కొంతమందికి కష్టాలు తీరిపోయింది అనేటప్పుడు, శ్రమలు తీరిపోయింది. పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను, మంచి ఇల్లు కట్టించుకున్నాను, వచ్చినటువంటి డబ్బుతోటి ఇంకా ఏమవుతారో తెలుసా? ధీమా. దాని పేరు ఏంటి? ధీమా. ధీమాలు ఉంది, భీమాలు ఉంది, ఇంక నాకేం పోవాలి. చాలా మంది అక్కడ ధీమా అయిపోతున్నారు. ప్రైజ్ గాడ్. ఇదేంటి? తెల్లవారు అనుభవం, ధీమా. పర్వాలేదు, ఈరోజు నేను గడిచిపోయింది, ఈరోజు నాకు డబ్బులు అంతది, అదంతది, ఇది చేస్తాను. కానీ పౌలు అంటాడు, చూస్తారు రోమిలకు రాసిన పత్రిక 13, 11 నుంచి 13 వచనాల వరకు కూడా. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11, 12, 13, 11, 12, 13. మరియు ఏమెరగాలంట మనం? 4 సమయాల కోసం చెప్పాడు. ప్రొద్దుగుంకు వేళ, అర్ధరాత్రి వేళ, 3 కోడి కూయ వేళ, తెల్లవారినప్పుడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, మీరు కాలాన్ని వెరగాలి. నిద్ర మేలుకొని ఏంటంటే వేలైంది తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉండదు. చదవండి. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది కనుక మనము
అంధకార క్రియలను విసర్జించి ప్రైజ్ గాడ్ తేజో సంబంధమైన చదువు 13 వరకు చదివారా? చదవండి. అల్లరితో కూడిన ఎలాగా? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు లేకయు కలహమైనను మత్సరమైనవి లేకయు పగటి సంబంధాలు అండి. ఇప్పుడు మనం దేవునికి స్తోత్రం, మనకు ప్రతిదీ కూడా క్లియర్ కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? వాక్యపు అనుభవంలో నడుస్తున్నాం కాబట్టి. ఈ 4 సమయాల్లో ఏ సమయం వచ్చేస్తే కాబట్టి మనం దేంట్లో పడిపోకూడదు. రిలాక్స్, అలసిపోయి ధీమా అయిపోయి నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఆ టైంలో వచ్చేస్తే విడపడతామేమో. కాబట్టి జాగ్రత్తగా ఆత్మీయ అనుభవాల్లో వెదుగుతూ ఆయన ఇంటి యజమానుడుగా త్వరగా వస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి సూచనలంతా కూడా భూమి మీద జరుగుతుంది. యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం. కరువులు, భూకంపాల కోసం చూస్తున్నాం. రాజ్యం మీదకి రాజ్యం లేవటం గురించి చూస్తున్నాం. ఆయన త్వరగా వస్తున్నాడు. నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధమా? దేనికి సిద్ధమా? కొంతమంది అలాగే ఉన్నారంటే నేను ఎక్కడున్నాను, ఏర్లు ఉందా లేదు తడుముకోండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన అన్నాడు యజమానుడి యొక్క రాకడ. ఆయన యజమానుడు, ఈ గృహానికి ఆయన యజమానుడు, ఈ హృదయం అనే గృహానికి ఆయన యజమానుడు. సంఘం ఆయనది. సంఘం కొరకు రక్తం కార్చింది ఆయన మధ్యాకాశాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. నువ్వు సిద్ధపడి జారిపోకుండా బలముగా మెలకువ అనుభవం జాగ్రత్త కలిగి ప్రార్థన యందు మన ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రేరేపించబడితే ఒకరు ప్రార్థన చేయండి.